నరదృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుందనే మాట తరచూ వినిపిస్తుంది. ప్రస్తుత కాలంలో అందరినీ పట్టి పీడిస్తున్న సమస్యల్లో నరదృష్టి సమస్య ఒకటి. ఈ సమస్య ఈ రోజుది కాదు, యుగ యుగాల నుంచి వస్తున్న సమస్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధింపబడ్డాడు. మన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి ఉంటాయి. ఏదైనా పని చేసినప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా పని చేశావని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు. అలాగే ఈర్ష్య, అసూయ, ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారి వల్ల మనకి నరదృష్టి తగులుతుంది. నరదృష్టి బారి పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. ఎవరికైనా నరదృష్టి తగిలితే వాళ్ళకి తరచూ తలనొప్పి రావడం, వికారంగా ఉండడం, వాంతులవ్వడం, అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టే. చిన్నపిల్లలకు ఈ నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. దృష్టి దోషం బారిన పడినప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి రావడం, అకారణంగా ఏడవడం, బలహీనమవ్వడం జరుగుతాయి. అలాగే కుటుంబంలో కలహాలు రావడం, సంపాదించిన డబ్బులు నిలబడకపోవడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతాయి. నరదృష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని, దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని పండితులు చెప్తున్నారు. ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని వేద పండితులు చెప్తున్నారు. మన ఇంటికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోవాలి. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెప్తున్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనపడాలి. అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు, దిష్టి అంతా కూడా ఆ గుమ్మడికాయ తీసుకుని పాడైపోయిందని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి. మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుందట. ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలిగూళ్ళు కనిపిస్తాయి. ఇంట్లో సాలీడు గూళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసేయండి. లేకపోతే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు. కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం, లేదా మీ చేతి నుంచి కింద పడిపోవడం ఇలా జరిగితే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే. అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సాయంత్రం సమయంలో మీ ఇంట్లోకి దుష్టశక్తులు చేరే అవకాశం ఉంది. నరదృష్టి తగిలిందని భావించగానే కొబ్బరికాయను తిప్పివేయడం, నిమ్మకాయ తిప్పివేయడం, గుమ్మడికాయను తిప్పివేయడం, ఉప్పు మరియు ఎండు మిరపకాయలు తిప్పివేయడం వంటివి చేయాలి. దిష్టి తగలడం అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాల మీద, అలాగే ఇళ్లపైన కూడా దిష్టి ప్రభావం చూపిస్తాయి. అందుకే చాలామంది ఎక్కువగా తమ ఇళ్లకు గుమ్మడికాయ కట్టడం వంటివి, ఇంటి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టడం వంటివి చేయాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే రాళ్ళుప్పును చూడండి. ఇలా రాళ్ళుప్పును చూడడం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రాళ్ళ ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పెడితే ఆర్థికంగా కలిసొస్తుందట. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వారంలో ఒక్కరోజైనా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళుప్పు వేసి
స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టంతా తొలగిపోతుంది. దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు తొక్కితే ఏమవుతుందనే సందేహం చాలామందికి ఉంటుంది. దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని, అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని పండితులు అంటున్నారు. అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసి పడేసినవి పడి ఉంటే వాటిని త్రొక్కకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట. అలాగే చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చుని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి. కాబట్టి పొరపాటును కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. పసిపిల్లలకైతే ఖచ్చితంగా ప్రతిరోజు దిష్టి తీయాలని పండితులు చెబుతున్నారు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవ్వరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు. కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పండితులు అంటున్నారు. దిష్టి తీయడానికి గుప్పడు రాళ్ళుప్పును ఎడం చేతిలో తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టిలన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. దిష్టి తీసిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కన చోట పడేయాలి. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళూపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం తెస్తుందని చెప్తున్నారు. ఒక గిన్నెలో రాళ్ళుప్పును వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. గిన్నెలో వేసిన ఉప్పును తరచూ మార్చుతూ ఉండాలి. రాత్రి గజ్జెల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు. అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే అది శుభసూచకం కావచ్చని పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో మీరు గజ్జెల మోత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం. అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజున కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు, కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మనతో పాటు పాడి పశువులకు కూడా దిష్టి తగులుతుంది. దీంతో అవి సరిగ్గా పాలు ఇవ్వవు, మేత సరిగ్గా మెయ్యవు. మన దగ్గర ఉండే పశువులకే ఈ దిష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది తగులుతుంది కదా. ఈ దిష్టిని తొలగించుకోవడానికి శాస్త్ర విరుద్ధమైనవి కాకుండా శాస్త్ర సమ్మతమైనవి ఈ పరిహారాలన్నీ పాటిస్తూ నరదృష్టి నుంచి బయటపడాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.